నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, వరుసగా వెలుగులోకి వస్తున్న పరీక్షా ప్రశ్నపత్రాల లీకులు, విద్యార్థుల జీవితాలతో జరుగుతున్న చెలగాటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం అత్యంత బాధాకరమని కడప అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బండి జక్రయ్య తీవ్రంగా విమర్శించారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీట్ పరీక్షల అవకతవకలు, వరుస ప్రశ్నపత్రాల లీకులు దేశ విద్యా వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అనుమానాలను కలిగించాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని రాయచోటి టీడీపీ సీనియర్ నాయకులు గాజుల ఖాదర్ బాషా అన్నారు. రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మార్కెట్ ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నమయ్య జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాయచోటి తహసీల్దార్ కార్యాలయం పక్కన గల అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రైతుల సమస్యలపై ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రబీ సీజన్లో ఎంతో వ్యయ ప్రయాసాలతో సాగు చేసిన పంటలు చేతికి రాక తీవ్ర నష్టాలు చవిచూశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సిపిఐ సీనియర్ నాయకుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ ఉద్యమకారుడు పముజుల దశరథ రామయ్య మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు ప్రజల హక్కులు, కార్మికులు, రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం దశరథ రామయ్య చేసిన పోరాటాలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. నిబద్ధత, నిరాడంబర జీవనం, ప్రజాసేవ పట్ల అంకిత భావంతో ఆయన అనేక మందికి ఆదర్శప్రాయ నాయకుడిగా నిలిచారని కొనియాడారు. దశరథ రామయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులు, సహచరులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం వాకాడు మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ విజయ్ కుమార్ పర్యవేక్షణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ఉపన్యాసాన్ని అందించి తల్లిదండ్రులను ఉత్తేజపరిచారు. ఎస్ఐఎల్ఈఎఫ్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కేవీవీ అధ్యక్షులు వేము దినకర్ బాబు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. రామాపురం మండల
పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 4.0 అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ శ్యామలాదేవి, ఎస్ఎంసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి సంయుక్తంగా అధ్యక్షత వహించగా పలువురు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ఎస్టీ కాలనీలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతీయ చరిత్రలో ఏకలవ్య త్యాగం, గురుభక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శనివారం ఉదయం స్వామివారికి బృహన్నల అలంకారం నిర్వహించారు. మహాభారతంలోని అజ్ఞాతవాస ఘట్టాన్ని ప్రతిబింబించేలా స్వామివారిని బృహన్నల రూపంలో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్సవాలను నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల పునరుద్ధరీకరణకు రాష్ట్ర మంత్రివర్గం కీలక ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా మూతపడిన ఈ ఇంజనీరింగ్ కళాశాల తిరిగి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. కేబినెట్ నిర్ణయం మేరకు కళాశాలకు చెందిన 55 ఎకరాల విస్తీర్ణంలోని భూమి, భవనాలను లీజు ఒప్పందం ద్వారా జేఎన్టీయూ అనంతపురానికి బదిలీ చేయనున్నారు. బదిలీ ప్రక్రియ పూర్తయిన వెంటనే జేఎన్టీయూ ఆధ్వర్యంలో కళాశాల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. బళ్ళారి జిల్లా విజయనగర సామ్రాజ్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు, ఆయన మహామంత్రి అప్పాజీగా పేరొందిన సాలువ తిమ్మరుసులు బంధం పరిపాలన ముద్ర ఎంతటి బలమైనదో స్పష్టం చేసే మరో అరుదైన చారిత్రక శాసనం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా కనివి తిమ్మలాపురం గ్రామంలోని దంగేరహోని అంగన్వాడీ కేంద్రం సమీపంలో పదిలంగా ఉన్న ఈ శిలా శాసనం విజయనగర కాలపు సామాజిక, ధార్మిక సమృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని మైసూర్ ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి శనివారం విలేకరులకు తెలిపారు. ఇవి ఇంతవరకు ఉన్న స్పీడ్ న్యూస్. మరొక స్పీడ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.